నమస్తే ప్రజలారా, దయచేసి ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ఏ తరహాలు అయితే సబ్బండ వర్గాలు ఏకమైతే తెలంగాణ రాష్ట్రం సహకారమైందో 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన మనందరం చూసినాం. తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ఏ తరహాలు అయితే అందరూ ఏకమైతే రాష్ట్రం వచ్చిందో, మొన్న మార్పులో భాగంగా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సబ్బండ వర్గాలు ఏకమైతే రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఒక నియంత పాలనకు విముక్తి దొరికింది. అందులో ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు 7 నెలలు కావస్తూ ఉన్నది. సో ముఖ్యంగా ప్రజలు అడుగుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపైన చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఎప్పుడు పక్క పార్టీ నుంచి మన పార్టీ కండువా కప్పుదాము, ఎట్లా మనం సేఫ్ జోన్లో ఉంటాము, ఏమైనా ఆగమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అటువైపు ఫోకస్ చేస్తూ ఉండు. నిరుద్యోగ సమస్య అట్లనే ఉన్నది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో గవర్నమెంట్ విఫలమైనట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పింది అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు, కేసీఆర్ మీకు మోసం చేసిండు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మీకు మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే మార్పులు తీసుకొని వస్తాం, ఉద్యోగ కల్పన చేస్తాం, మెగా డిఎస్సి ప్రకటిస్తాం, గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తాం. ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. ఆనాడు నిరుద్యోగులు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. స్వయాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆనాడు ఇళ్లలో వండుకుంటే కూడా ఇదే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కేసీఆర్కి ఓటేయొద్దు, ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయడం నినాదం తీసుకున్నప్పుడు ఆనాడు ప్రజలు కూడా అరే నిజంగా మా నిరుద్యోగుల బతుకులు ఆగమవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మెగా డిఎస్సి ఎటువాయే, గ్రూప్ 1 ఎటువాయే, గ్రూప్ 2 ఎటువాయే, కొద్దిగా పోస్ట్పోన్ చేయండి, ఒకటేసారి అన్ని ఎగ్జామ్లు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు కొట్లాడుతూ ఉంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ స్పందించిన పరిస్థితి మనం చూడలే. రేవంత్ రెడ్డి ఏమో బిజీగా ఉన్నాడు, పక్క పార్టీ నాయకులని ఎప్పుడు కండవాకపోతామన్న కార్యక్రమంలో ఆయన బిజీగా ఉన్నాడు. రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఏదైతే అలా పార్టీ ఉందో ఢిల్లీలో ఆయన హ్యాపీగా ఓటర్లలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే కొద్దిసేపటి క్రితమే నిరుద్యోగులందరూ కలిసి టీజీపీఎస్సీ ఆ బోర్డుని ముట్టడించే ప్రయత్నం చేస్తూ ఉంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ తరహాలే అయితే పోలీసులు మఫ్టీలో వచ్చి నిరుద్యోగులని ఉద్యోగస్తులను అరెస్ట్ చేసారో సేమ్ అదే తరహాలో కనిపించింది. సో ఇప్పుడు ప్రజెంట్ నాతో పాటు జర్నలిస్ట్ భార్గవ్ ఉన్నాడు. సో మేము టీజీఎస్ఎఫ్ఈ పిఎస్సి బోర్డు దగ్గరికి వెళ్ళినాం. అక్కడ వెళ్ళి నిరుద్యోగులకు అండగా ఉండి కవర్ చేసుకొని మేము వెళ్తూ ఉంటే, సో అక్కడ ఎంత దారుణ పరిస్థితి అంటే, ఏ నిరుద్యోగులు అయితే మార్పు కోసం ఏకమైనారో అదే నిరుద్యోగులని పోలీసులు ఈడ్చుకెళ్తూ ఉన్నారు. మఫ్టీలో వచ్చి ఈడ్చుకెళ్ళి ఒక దొంగల లెక్క ఎత్తుకొని పోతున్న పరిస్థితి మనం చూసినాం. సో అక్కడ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఓయూ మైపాల్ యాదవ్ అన్న కూడా సో గత కొన్ని రోజులుగా నిరుద్యోగుల పట్ల కొట్లాడుతూ ఉండడం, ముఖ్యంగా మార్పు కోసం కీలకంగా పోరాటం చేసిన వ్యక్తి ఓయూ మైపాల్ యాదవ్ అన్న. సో అక్కడ మేము కూడా కవర్ చేస్తున్న తరుణంలో పోలీసు వాళ్ళు ఓయూ మైపాల్ యాదవ్ అన్నను కూడా ఆఖరికి ఈడ్చుకెళ్ళి ఆ పోలీస్ వెహికల్ ఎక్కించి డోర్ క్లోజ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఆఖరికి నిరుద్యోగులకు అండగా ఉండాలి, నిరుద్యోగులు చావద్దు అని ఒక భరోసా ఇద్దాము, వాళ్ళకు ఒక మనోధైర్యం ఇద్దామని చెప్పి నిరుద్యోగ జేఏసీ పేరుతో టీషర్ట్ వేసుకుని వెళ్తే, మీరు ఆ టీషర్ట్లో కవరేజ్ చేయొద్దు, మీరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని చెప్పి ఆయన తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. అందుకే మేము ప్రజెంటు భార్గవ్ అండ్ నేను పిఎంఆర్ టీవీ స్టూడియోలోనే ఉన్నాం. ఆలోచించాలి, ఏ సోషల్ మీడియా వేదిక అయితే బీఆర్ఎస్ పార్టీ బొందపడిందో, రేవంత్ రెడ్డి కూడా కాస్త నీ పోలీస్ అధికారులకు, నీ ఉన్నతాధికారులకు చెప్పు. పాపం ఇక్కడ పోలీసు వాళ్ళ తప్పని మేము అనట్లే. పై అధికారులు ఎట్లయితే ఏసీ గదులలో కూర్చొని ఎట్లయితే ఆదేశాలు జారీ చేస్తారో దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేయాల్సిన అవసరం. పోలీసులు తప్పమే అంటున్నాం, కానీ ఆదేశాలు జారీ చేయడానికి కొంతన్నా ఉండాలి. ఒకవేళ మాలాంటి గొంతుకలం మేము కనుక మొన్న మార్పు కోసం భాగస్వాములు కాకపోతే మీకు కూడా కనీసం విముక్తి వచ్చేది కాదు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీకు ఆ వీడియో చూపించిన తర్వాత దయచేసి సమాజమా మీరే ఆలోచించాలి. ఇంకా మనం పదే మార్పు వచ్చింది, కొంత సమయం అనుకుంటే 7 నెలలు కావస్తూ ఉన్నది. ఆయన ఏమో మంచిగా ఢిల్లీలల్లో ఏసీ గదులలో తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత సో భార్గవ్ కూడా కాసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తా, ఆ తర్వాత కూడా మైపాల్ యాదవ్ అన్నను కూడా సో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది మీకు ఆ వాయిస్ క్లారిటీ లేదనుకుంటా. సో అన్న అక్కడ ఏం మాట్లాడుతూ ఉండంటే మీడియా ముందు, కొంతమంది ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొంతమంది దుర్మార్గులు కూడా నిరుద్యోగులని రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. దుర్మార్గులు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అగ్గిపెట్ట మచ్చ హరీష్ రావు ఎవడైతే ఉన్నాడో, ఆనాడు ఉద్యమ సమయంలో
ఆయన పెట్రోల్ బాటిల్ తెచ్చుకోకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేశారు. సో ఇప్పుడు కూడా కొంతమంది దుర్మార్గులు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది, మళ్ళీ చావులకు ప్రేరేపించే అవకాశం ఉందని చెప్పి ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే సో అక్కడ నుంచి ఎట్లా ఇచ్చుకెళ్తారు ఒకసారి చూడండి. ఖండించాలి. రేవంత్ రెడ్డి గారు అనవసరంగా అంటే రేవంత్ రెడ్డికి ఏ సోషల్ మీడియా అయితే మొన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టిందో, సో పిఎం టీవీని చూస్తూ ఉంటే, ఓయూ మైపాల్ యాదవ్ అన్నని చూస్తూ ఉంటే, సోషల్ మీడియా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి కూడా ఉత్సవాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో భార్గవ్ ఏమర్థమవుతా ఉంది అంటే మార్పు కోసం మైపాల్ యాదవ్ అన్న ఏ తరహాలో పోటీ చేసిండో, సో ప్రతి గ్రామానికి వెళ్ళి కాళ్ళు మొక్కిన పరిస్థితి మనం చూసినాం, డప్పు పట్టుకొని. సో ఆ తరహాలో అయినా పబ్లిక్ అర్థమవుతుందని చెప్పి కొంతమంది అనుకోరు, అరే మైపాల్ ఏంది ఇట్లా పిచ్చోళ్ళు లెక్క చేసాం, కొంతమంది కూడా కానీ ఆ తరహాలో అయితేనే చేస్తేనే ఆ డప్పు పట్టుకొని పోతేనే కొంతమందికి అర్థం కాని వాళ్ళకి కూడా మన బాధ అర్థమని చెప్పి ఆ తరహాలో ఆయన పోరాటం చేసిండు. సో ఏ పోరాటం అయితే మైపాల్ యాదవ్ అని చేసిండో ఆయన ఈ తరహాలో ఇచ్చుకెళ్తా ఉంటే నీకేమనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ ఇది గత బీఆర్ఎస్ పాలనలో ఇవన్నీ చూసినాం మనం, నిర్బంధాలు, జర్నలిస్టులకు కూడా ఇక్కడ స్వేచ్ఛ లేకపోతే, ఫోర్త్ పిల్లర్ మీడియా అనేది. సో మేమే మాట్లాడకపోతే పబ్లిక్ కూడా రీచ్ అవ్వదు ఏం జరుగుతుంది సమాజంలో అనేది కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి మాలాంటి జర్నలిస్టులను కూడా, మైపాల్ యాదవ్ లాంటి జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేస్తే అంటే ప్రశ్నించే వాళ్ళని ఇక్కడ గొంతు నొక్కేస్తున్నారు. సో ఇట్లాంటి నిర్బంధాలు చాలా చూడాల్సి వస్తుంది రేపటి రోజునని చాలామంది మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఈ నిరుద్యోగుల ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకంటే మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. 22,000 ఖాళీలు ఉన్నాయి. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు 22,000 పోస్టులు డిఎస్సి పోస్టులు ఉన్నాయి, నింపండి. గ్రూప్ 1 గ్రూప్ 2 కేసీఆర్ హయాంలో ఒక్కసారి కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించలేదు, నిర్వహించండి. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన డిమాండ్లు పెట్టరు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా పెట్టరు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఇప్పటి వరకు 30,000 ఉద్యోగాలు ఇచ్చారు, కానీ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్కి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. సో ఏదో అంటారు కదా, మందికి పుట్టిన బిడ్డ మన బిడ్డ అన్నట్టు. సో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక్కొక్కసారి కొంతమంది నిరుద్యోగులు మాతో చెప్తున్నారు రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటరు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఈ మార్పు రావాలి అని మేమందరం కూడా పనిచేసినాం, మైకులు పట్టుకొని గ్రామానికి తిరిగినాం. మైపాలని అయితే అమ్మ ఇలా కాళ్ళు కూడా మొక్కిండు, ఓట్లు వేయొద్దు, ఆ దుర్మార్గుని ఓడగొట్టండి, మనకు ఉద్యోగాలు రావాలంటే టీఆర్ఎస్ పార్టీని ఓడగొడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని అందరి కనపడ్డ వాళ్ళ కాళ్ళన్నీ మొక్కిండు మైపాలేదు. సో అట్లాంటి వాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరెస్టులు చేస్తే మీడియాకి స్వేచ్ఛ లేకపోతే రేపటి రోజున మనం ఎట్లా బతకాలి, ఎట్లా ప్రశ్నించాలి? సో 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో అసలు ఉచిత బస్సు ఎవరు అడిగింది వీళ్ళని? దేనికి పనికి వస్తుంది అది? వాళ్ళు ఏమన్నా ఆడవాళ్ళు వచ్చి అడిగిర్రా? ఫస్ట్ నిరుద్యోగ సమస్య కదా తెలంగాణ. అసలు నీళ్లు, నిధులు, నియామకాలు కూడా ఉన్నాయి కదా ఇందులో, ఈ ఎజెండాలో నియామకాలు అనేది ఫస్ట్. ఒక్క సంతకం సీఎం దలుచుకుంటే ఒక సంతకం నిరుద్యోగ సమస్య మీద పెడితే ఎంతసేపు? అసలు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నిరుద్యోగుల గురించి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినావాను? ఏందంతా అంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్ క్లబ్లలో పెడతావు, లేకపోతే ఇంకెక్కడ అఖిలపక్ష సమావేశాలు వీటన్నిటికీ అటెండ్ అవుతావు. సీఎం అయిన తర్వాత మాత్రం ఒక్కసారి నిరుద్యోగులకి ఒక హామీ, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. కనీసం నేనున్నా, మీకు మమ్మల్ని గెలిపించిన గతమే కూర్చోబెట్టరు కదా, ఒక హామీ ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడి ఇలాంటి నిరుద్యోగులు రోడ్ల మీదకి రాకుండా ఉంటారు కదా. సో మోతీలాల్ నాయక్ లాంటి వాళ్ళు ఆమరణ దీక్ష చేసారు 9 రోజులు. ఆయనకేమన్నా అయ్యుంటే మరొక ఉద్యమం వచ్చుండేదేమో అనిపిస్తుండే నాకు. సో ఒకసారి చూడండి, నిరుద్యోగ చేసి టీషర్ట్ వేసుకుంటే కూడా పోలీసు వాళ్ళు మీరు టీషర్ట్ పైన ఎట్టి పరిస్థితుల్లో కవర్ చేసే అవకాశం ఉండొద్దని చెప్పి సో ఏ తరహాలో చేసినాడు. సో అప్పుడున్న పరిస్థితిలో సో తప్పదు, ఆ కవర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి
సో రోడ్డు పక్కనే షర్ట్స్ అమ్ముతా ఉంటే అక్కడ 20 రూపాయలు ఇచ్చి షర్ట్ తీసుకున్నాడు. అంటే షర్ట్ తీసేయాలని వాళ్ళు అక్కడ విశ్వసించారు. సో ఒకసారి మైపాల్ యాదవ్ అన్న అయితేనే క్లారిటీ ఇస్తాడు. ఒకసారి రండి అన్న. సో అసలు ఏం జరిగిందో తెలంగాణ సమాజం ముందు మీరు ఉంచాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. సో పోలీసు వాళ్ళు అంటారు మీరు టీ షర్ట్ ఎట్టి పర్స్లో ఉంచుకోవద్దు. సో ఆ షర్ట్ వేసుకొని అన్న వచ్చినాడు ఇక్కడికి. మీరు కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, ముందుకు వెళ్తే ఉంటుందా మరి వ్యాగ ఉంటుంది. ముందుకు వెళ్తా కొంచెం ముందుకు వెళ్ళా. ఇది అరెస్ట్ చేసిన తర్వాత వదిలిపెట్టి ఇది అరెస్ట్ చేసి టీ షర్ట్ తీసేయాలని చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇంకా నువ్వు ఈ టీ షర్ట్ మీద ఇక్కడ అమ్ముతుంది గాంధీ భవన్ దగ్గరనే. ఇదే పిసిసి అధ్యక్షుడు అక్కనే ఉంటాడు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకునేది గాంధీ భవన్ పక్కకే టీజీపీఎస్సి. అయితే ఇక్కడ మన లక్కీగా అక్కడ ఆయన అమ్ముతున్నాడు. నేను అమ్మనన్నాడు అని అన్ని సెకండ్ హ్యాండ్లు ఉన్నాయి. ఇదే షర్ట్. అసలు మీరు రిపోర్టింగ్ చేయాలంటే నువ్వు ఈ టీ షర్ట్ కనపడొద్దు అంటే లోపల బనీన్ ఉంది, మరి బనీన్ మీద చేస్తే ఇంకా బాగుండదు అని అన్నాం. నువ్వు ఎక్కడైనా వెళ్ళి కొనుకొచ్చుకో, లేకపోతే అవసరం లేదు మాకు పైనుంచి అంటారు. పోలీసులను తప్పొట్టడానికి లేదు, వాళ్ళు ప్రతిదీ లైవ్ చూస్తున్నట్టున్నారు అక్కడ ఏం జరుగుతుందో. ఇదండి షర్ట్. తెలంగాణ ప్రజలారా, మనం ఏరి కోరి తెచ్చుకుంటే మరి ఎగిరి కోరి తెచ్చుకున్నాము కూడా ఎగిరెగిరి తండ్రిని అంటారు కదా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని మనం గెలిపించుకుంటే నీ వల్ల మా రోడ్డు మీద ఇప్పుడు సెకండ్ హ్యాండ్లు ఎవరో వేసుకున్న షర్ట్ వేసుకొని మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సిన బతుకు తీసుకొచ్చిండు. అప్పుడు మరి నిజానికి కేసీఆర్ కూడా ఇంత చేయలేదు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది ఏం దారుణం, ఇది ఎవరో వేసుకుంది 30 రూపాయలు అంటే కూడా, లేకపోతే 20 రూపాయలైనా గూగుల్ పే ఫోన్పే లేకుండా ఇది ఈ షర్ట్ వేసుకొని తిరిగినా. వీళ్ళకి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి అంటేనే వాళ్ళకు నిరుద్యోగులకు అండగా, అంటే నిరుద్యోగులకు అండగా ఉండొద్దా? నిరుద్యోగుల టీ షర్ట్లు వేసుకోవద్దా? ఇంత దారుణం ఏంటంటే నేను కూడా ఒక పెద్ద నిరుద్యోగనే కదా. నేను నెట్ క్వాలిఫైడ్, జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్, నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ అంటారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసిండా? యూజీసీ కండక్ట్ చేస్తుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని. దాంట్లో మెరిట్ స్టూడెంట్ను దేశంలోనే అతి కొద్ది మందిని సెలెక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అందులో సెలెక్ట్ అయిన వ్యక్తికి నువ్వు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి? అసలు మాలాంటి వాళ్ళనే అట్లా సింపుల్గా జింక పిల్లని ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతే మరి ఇక సామాన్యుడి పరిస్థితి ఏంది? అంటే టీ షర్ట్ వేసుకొని రిపోర్ట్ చేయొద్దా? ఛానల్ పెట్టుకోద్దా? ఇదే టీ షర్ట్ వేసుకొని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఛానల్ పట్టుకొని పోలేదా? ఇంత దారుణం అండి. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ కూడా ఈ టీ షర్ట్ వేసుకోవద్దు మీరు అని ఆనాడు పోలీసు నిబంధనలు పెడతా ఉంటే ఈనాడు మార్కెట్లో వస్తుండే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అవుతా ఉండే. నేను అనవసరంగా అసలు ఇంత దుర్మార్గులని మనకు తెలియదు కదా. అసలు నేను ఇంత ఘోరం చేస్తారు అనుకో. 50 లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా ఈ కేసీఆర్ కోపం మీద. ఇవాళ నువ్వు కనీసము అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిరుద్యోగుల సమస్యలు చెప్పుదామంటే పట్టించుకోకుండా, వాళ్ళు దీక్షలు చేసినా పట్టించుకోవు, వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవు. వాళ్ళు పాపం కడుపు గాలి. ఇలా తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాల నుంచి నిరుద్యోగులు ఎక్కడికక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇట్లా అన్ని జిల్లాల నుంచి వాళ్ళు బయలుదేరదామంటే అక్కడనే బస్ స్టాండ్లలో అరెస్ట్ చేసిరట. హైదరాబాద్లో ఉండే చిక్కడపల్లి లైబ్రరీ కాడ చాలామందిని అరెస్ట్ చేశారు. ఓయూ లైబ్రరీ కాడ చాలామందిని అరెస్ట్ చేశారు. ఓయూలు ఉండే హాస్టళ్లలో అరెస్ట్ చేశారు. దిల్సుఖ్ నగర్ నుంచి చదువుకునే పిల్లల్ని అరెస్ట్ చేశారు. అఫ్జల్గంజ్లో లైబ్రరీలో అంటే వాళ్ళందరినీ అరెస్టులు చేస్తారు కదా, వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పి మనం టీజీపీఎస్ కాడికి పోయి నేనేదో రిపోర్టింగ్ ఇచ్చి లైవ్ ఇస్తున్నాం. మిగతా ఛానల్ అన్నా నువ్వు కూడా వచ్చినావు కదా, నువ్వు మంచిగా మాట్లాడుతూ ఏం జరుగుతుందని అంటే నేను నార్మల్గా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడొద్దు, నేను తీసుకెళ్తామంటే నా గొంతు నొక్కినట్టే. మేము మా త్యాగం ఉంది, మా సమయం ఉంది, మా జ్ఞానం ఉంది, అంత చేస్తే నువ్వు ఇదా మాకు బహుమతి ఇచ్చేది రేవంత్ రెడ్డి? ఏమైంది? మేము మాట్లాడితే నీకు పూసాలు కదులుతున్నాయా? వెన్నులో వణుకు పుడుతుందా? నువ్వు మాట్లాడని, మేము మాట్లాడింది తప్పు ఉంటే తెల్లారి కౌంటరీ. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా అసలు అంతమంది రిపోర్టర్లు ఉండగానే గుంజుకపోతురండి. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి బ్యాన్ చేస్తావా? మరి ఇదేమన్నా నక్సలైట్లేదు అనుకుంటున్నావా? అన్డెమోక్రటికా? నిరుద్యోగ రక్షణ చేసి ఉండకూడదా? నిరుద్యోగులను రక్షించుకోవడానికి నేను విజయవాడ అవనిగడ్డలో డిఎస్సి ఆస్పిరెంట్లు ఉంటే కేసీఆర్ గవర్నమెంట్లోనే పోయిన 1000 కిలోమీటర్లు
ఈయన బోలు ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి నిరుద్యోగులు గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి మీకోసం అవనిగడ్డకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాలే, ఓయూ లైబ్రరీకి కూడా రాలే, చిక్కడపల్లి లైబ్రరీకి కూడా రాలే, నల్గొండ లైబ్రరీకి రాలే, మంచిర్యాల లైబ్రరీకి రాలే, ఆదిలాబాద్ లైబ్రరీకి రాలే, కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ రాలే. నేను రాష్ట్రం అంతా తిరిగిన, నాకు ఇచ్చే గిఫ్ట్ రేవంత్ రెడ్డి ఇదా నువ్వు చేసేది? నిజంగా దీన్ని నిరుద్యోగులారా ఇప్పుడు మాకు తేడా కొడుతుంది. ఇన్ని రోజులు ఏదో పోనీలే, మనమే కష్టపడ్డం, వచ్చింది కదా, మనం తెచ్చిన దాంట్లో మనం ఎందుకు అనడం, బతుకులాడి తింటారు, రిక్వెస్ట్ చేసి తీస్తారు, అందరు మనకు పరిచయం ఉన్న వాళ్ళు అనుకున్నాం. ఏందయ్యా తొండ ముదిరి ఉసర వెళ్ళవుతుంది భార్గవ్, యుద్ధం చేయాలంటావు. ఇంకా రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ కంటే కూడా ఇక ఎక్కువ మొదలు పెడదాము. ఇక ఆట మొదలు పెట్టిండు, మనం కూడా ఆట మొదలు పెట్టాలి. ఇప్పుడు అదే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేస్తా అని ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మట శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క వాళ్ళందరూ ఇంటికి పోయారు. మరి ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు. అసలు బాధని ఒక 5 నిమిషాలు వినాలి కదా. అసలు ఏం కావాలి మీకు? మేము హామీ ఇచ్చినాం, నెరవేరుస్తాం, కొద్దిగా టైం ఇవ్వండి, అసలే అప్పుల కుప్పగా మారింది, కొద్దిగా టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి వాళ్ళకు ఒక హామీ ఇస్తే వాళ్ళు కూడా బయటికి రారు, రోడ్ల మీదకి రారు, ఇట్లాంటి ధర్నాలు రావు. ఇప్పుడు ఆల్రెడీ మస్తు యాంటీగా అయిపోయింది మొత్తం. కాంగ్రెస్ వచ్చిన 7 నెలలనే ఇంత ఇది చేస్తుంటే మరి ఈ 4 సంవత్సరాలు ఎట్లా బతకాలనే డైనామాలో నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదు? అసలు ఎప్పుడు సోయంత ఏముందంటే నేను గమనించింది అక్కడికి, ఇప్పుడు 6 ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకున్నాడట. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అర్ధరాత్రి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను అర్ధరాత్రి. ఈ అర్ధరాత్రి ఏందండి? తెలంగాణ అర్ధరాత్రి ప్రకటించారని చెప్పి నువ్వు అర్ధరాత్రి ఇవేం కథలు? అసలు నిరుద్యోగులను నీకు జగిత్యాల ఎమ్మెల్యే నీకోసం కష్టపడ్డా, బీఆర్ఎస్ అయినా, లేదంటే పోచారం శ్రీనివాసరెడ్డి కష్టపడ్డా, బాన్సువాడ ఎమ్మెల్యే, దానం నాగేందర్ ఖైరతాబాద్ కష్టపడ్డా, వాడు పంజాగుట్ట దగ్గర బీడీలు పట్టుకుంటాడు, బీడీలు అమ్ముకుంటాడు అని చెప్పింది నువ్వు. మరి ఆ బీడీలు పట్టుకుంటాడు నీకెందుకండి? ఇప్పుడు మంత్రి పదవి ఇస్తాను ఒక చర్చ కూడా ఇస్తారు కదా, మళ్ళీ చర్చ వస్తుంది. అంటే వాటి మీద ఉన్న సోయి నిరుద్యోగుల మీద లేదు. దానం నాగేందర్ మైపాల్ యాదవ్ కంటే ఎక్కువ కష్టపడ్డా. ఏమైంది మైపాల్? నిరుద్యోగుల సమస్యలని నువ్వు అడిగితే నేను చెప్తా కదా, వాళ్ళు జస్ట్ పోస్ట్ పోన్ అడుగుతారు, వాళ్ళు మేజర్ డిమాండ్ పోస్ట్ పోన్ అడుగుతారు. ఇంకా కొందరు గ్రూప్ 1 పోస్టులు కొన్ని పెంచారు కదా, మరి అట్లనే డిఎస్సి కొన్ని పెంచారు కదా, గ్రూప్ 2 కూడా కొన్ని పోస్టులు పెంచండి, గ్రూప్ 3 కూడా కొంచెం పెంచండి, మాకు సమయాన్ని వెసులుబాటు ఇవ్వండి అంటారు. వాళ్ళు అడిగిన ఏమైనా గొంతెమ్మ కోరికల? చంద్రబాబు నాయుడు ఆయన గురువు ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సికి సంబంధించిన 2 కూడా మెగా డిఎస్సికి వాయిదేసిండు. 45 రోజులు ఎంత సమయం ఇచ్చిండు. మెయిన్స్ కూడా గ్రూప్ 2 కూడా సమయం ఇచ్చిండు, వాయిదేసిండు. పొద్దున అడిగితే సాయంత్రం ఇచ్చిండు. ఇలా అడగబట్టి 2-3 నెలల నుంచి అడుగుతుంటే కూడా అసలు పట్టించుకోవట్లేదంటే అసలు నీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ స్టాండ్ టు ది నిరుద్యోగులు, అన్ఎంప్లాయీస్? ఒక మాట చెప్పు. నేనేమంటున్నా అంటే నీతో కాదు చెయ్యమనుకో, నేను చెయ్యను, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసేయి, నేను పోస్ట్ పోన్ చెయ్యి అని చెప్పు, మేమేం చేయనో చేసుకుంటాం, పోస్టులు అయ్యని చెప్పు, చూసుకుంటాం. ఏంది అసలు చర్చలు అయితే జరపాలి కదా, జరపాలి. ఢిల్లీకి 17 సార్లు పోయిండు భార్గవ్ ఈ 6 నెలల్లో. చిక్కడపల్లి లైబ్రరీ, సిటీ లైబ్రరీ కానీ, ఓయూ లైబ్రరీ కానీ ఒక్కసారి రాలే. ఇప్పుడు గతంలో కోదండరామ్ లాంటి వాళ్ళు బాగా నిరుద్యోగులకు సపోర్ట్ ఇచ్చారు, అఖిలపక్ష సమావేశాలు, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టారు కదా. ఇప్పుడు ఎక్కడి వారు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఏంది నిరుద్యోగుల తరపున కొట్లాడేది ఎవరు అంటే మైపాల్ యాదవ్, భార్గవ్, రాము ఎవరో కనిపిస్తారు. ప్రతిపక్షమే లేదు కదా, ఇక్కడ పోటీ చేయని వాళ్ళము మేము కష్టపడాలి. ఈయన నల్గొండ ఎంపీ భారీ మెజారిటీతో గెలిచిండు అన్న రఘువీర్ రెడ్డి. మరి నువ్వు రావాలి కదన్నా, నిరుద్యోగుల సమస్యలు ఎక్కువ నల్గొండ నుంచే ఉన్నారు కదా. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నల్గొండ టాప్ లో ఉంటారు, తర్వాత ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, మిగతా జిల్లాలు. కానీ మరి భారీ మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తే ఏమైందని నిరుద్యోగులను అడగాల్సిన బాధ్యత అన్న పైన లేదా? ఆ ఖమ్మం నుంచి గెలిచిన ఎంపీ ఎవరు, ఆయన పేరు కూడా సగా తెలియదు. వెంకటేష్, సినిమా హీరో వెంకటేష్ వచ్చి గెలిపియండి అన్నాడు. రఘురామరెడ్డిని గెలిపియండి అని సినిమా హీరో వెంకటేష్ వచ్చిండు. ఘర్షణలో వచ్చి పోలీస్ ఏందయ్యా సినిమాలలో అదేదో కొత్త కొద్దిగా విక్టరీ వెంకటేష్. మరి నువ్వు గెలిపిమని వచ్చినావు, మంచిదే, గెలిపించిర్రు. మరి నిరుద్యోగుల సమస్యలు ఉన్నప్పుడు విక్టరీ వెంకటేష్ రావాలి, ఆ రఘురామరెడ్డి ఆయన కూడా రావాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న మంత్రి. అసలు అన్న ఏం చేస్తున్నాడో
అసలు మేము ఏమంటున్నాం, మేమేం వచ్చి డింగాన్ చేయమంటలే. ఏమైంది తమ్ముడు, ఏంది సమస్య, మేమన్నా తీర్చేటివి ఉన్నాయా? ఒకవేళ మేమే గొంతెమ్మ కోరికలు అడిగితే తప్పు అడిగితే ఇది తప్పురా నాని, ఇట్లరా అని చెప్పడానికి ఏందన్న ప్రాబ్లం. నిరుద్యోగులు కూడా కొత్త వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతా ఉన్నారు. అంతా కూడా అడుగుతలే. 2 లక్షల ఉద్యోగాలు కూడా అడగట్లే. జస్ట్ గ్రూప్ 2లో 700 జాబులు ఉన్నాయి, 2000కు పెంచండి అంటారు. సరే నీకు 2000 పెంచకపోతే ఇంకో 500 1000 పెంచి గిట్ల కాదు గిట్ల నువ్వు సముదాయించు. తర్వాత గ్రూప్ 3లో 3000కి చేయమంటున్నారు. 3000 కాదు 2000 ఏదో మాట్లాడు కదా. డిఎస్సి 11,000 వేసిర్రు, 11,000 కాదు మాకు 25,000 కావాలంటారు. కాదు ఇంకో 5-6,000 ఎంతనో పెంచి ఇట్లా కాదు ఇట్లా అని ఒక సందే మార్గం మధ్య ఉంటుంది కదా. ఊర్లో కూడా ఇద్దరు మధ్యలో గొడవలు అయితే మధ్యలో ఒక వ్యక్తి వచ్చి పంచాయతీ తెంపుతాడు కదా, ఊరు సర్పంచ్ ఇంకెవరో సరే తెంపుతాడు. అది ఊర్లో అయితే సర్పంచ్ తెంపాలి. ఇది రాష్ట్రంలో కాబట్టి ఎవరు తెంపాలి? ముఖ్యమంత్రి తెంపాలి. ముఖ్యమంత్రినే, విద్యాశాఖ మంత్రినే, హోంశాఖ మంత్రినే, మున్సిపల్ శాఖ మంత్రినే, ఎస్సీ శాఖ మంత్రినే ఉన్న మంత్రులని ఆగడబడ్డట్టు అంటారు. ఏదైనా డౌట్, ఇప్పుడు ఇంతమంది నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ముట్టళ్ళు చేస్తున్నారు కదా, ఒక క్లారిటీ అంటే ఒక ఐడియా ఉందా అసలు బయట ఇంత జరుగుతుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, ధర్నాలు చేస్తున్నారు అనేది ఒక ఐడియా ముఖ్యమంత్రికి ఉందనుకుంటారా మీరు? నేను ఉండకపోతే ఎట్లుంటుంది అయితే వాళ్ళు ఏంటంటే సింపుల్గా తప్పించుకోవడానికి ఇది బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతుర్రు, హరీష్ రావు రెచ్చగొడుతుండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెచ్చగొడుతుర్రు, బాల్కా సుమన్, పల్లా రాజేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఇట్లా వాళ్ళ వింగ్ అనుకుంటున్నారు. సరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలా? ఇది జెన్యున్గా నేను గ్రౌండ్లోకి వెళ్ళిన రిపోర్టు నేను చెప్తున్నా. ఒకవేళ ఆయనకు ఎవడన్నా సగం ఆన్సర్ చెప్పిండేమో కానీ ఇది ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు రాకపోయినా ఈ ఉద్యమం నడుస్తుంది. ఈ మోతీలాల్ నాయక్ అనేటువంటి బీఆర్ఎస్ కాదు. మరి మిగతా నేను బీఆర్ఎస్ కాదు, మీరు బీఆర్ఎస్ కాదు. ఐ వెంట్ టు ది సిటీ లైబ్రరీ, నేను చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళిన, జెన్యున్ నిరుద్యోగులతో మాట్లాడిన. వాళ్ళ డిఎస్సి ఆస్పిరెంట్లు ఉన్నారు, గ్రూప్ 2 ఆస్పిరెంట్లు, గ్రూప్ 3 ఆస్పిరెంట్లు, గ్రూప్ 1 ఆస్పిరెంట్లు, గురుకుల ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఈ అందరితో మాట్లాడితే వాళ్ళు నిజంగా జెన్యున్ నిరుద్యోగులు అని చెప్తున్నా. నువ్వు అసలు కళ్ళు మూసుకపోయినాయా? అహంకారమా? ఎందుకు? అది ప్రతిపక్షాలు వాళ్ళు కుట్రలు వన్నుతురచ్చు. నేను కాదనట్లే, రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళు భక్తు రాజకీయాలు చేస్తున్నారు. నువ్వు కూడా భక్తు రాజకీయం చేస్తున్నావు. నీకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మీద ఉన్న సోయి మన నిరుద్యోగుల మీద ఉందా? నువ్వేం తక్కువడువా? వాళ్ళు కుట్రలు చేస్తున్నావు, నువ్వు కూడా కుట్రలు చేస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు మంచోడు అయితే కమ్ టు ఉస్మానియా యూనివర్సిటీ, డిస్కస్ విత్ స్టూడెంట్. మేము చెప్పింది తప్ప కాదా? కావాలంటే వాళ్ళని అడగండి ఏం చదువుతున్నారు. మీకు డౌట్ ఉంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటోళ్ళని వాళ్ళని ఏదైనా సిలబస్ నుంచి క్వశ్చన్స్ అడగండి, వాళ్ళ అడ్మిషన్ అడగండి, వాళ్ళ బ్యాచ్ అడగండి, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి అడుగుతారో అడగండి, ఏ హాస్టల్ ఉంటారో అడగండి, ఎన్ని రోజుల నుంచి అడగండి, లైబ్రరీకి వచ్చి ఏమేమి చదువుతారో అడగండి, జిఎస్ అడగండి, డౌట్స్ ఉంటే అడగండి. మీరు అసలు వస్తే కదా. రేపు చంద్రబాబుతో భేటీ ఉన్నదా? ఆ పనిలో బిజీగా ఉన్నాడేమో మేబీ. అదే చంద్రబాబు నాయుడుతో భేటీ అయినా, ప్రపంచ అధ్యక్షుడితో భేటీ అయినా, నేను తెలంగాణకి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ నిరుద్యోగులు కానీ తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకోవడం అని ఏకైక జెండా ఉండాలి. ఆయన అడగాలి చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు ఎట్లా వాయిదా వేసిర్రు డిఎస్సిని, ఎట్లా అన్నిగానం పోస్టులు వేసిర్రు, 16,600 చేంజ్ చేసిర్రు, మరి నేను 11,000 వేసిన, మీకు ఎట్లా సాధ్యమైంది? మరి 45 రోజులు మీరు పోస్ట్ పోన్ చేసిర్రు, అట్లా చేస్తే ఏమైనా లీగల్ ప్రాబ్లం అయితే అడగాలి కదా. గ్రూప్ 2 పోస్టులు కూడా మరి అక్కడ ఉన్నాయి, తర్వాత వాయిదా వేసినాం, ఇవి కదా డిస్కస్ చేయాలి. చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేసినా ఇవి చేయమని అంటున్నాం. నువ్వు 2 గంటలు డిస్కస్ చేస్తే ఇది ఒక ½ అవర్ చేయి. అసలు నువ్వు అసలు ఏం చేస్తున్నాడు అనేది నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అందరికీ అసలు నిరుద్యోగుల సమస్యలన్నీ చూపించేదే మనం. మనలాంటి వాళ్ళని ఇట్లా అరెస్ట్ చేస్తే మనకి సేఫ్టీ ఏడుంది అసలు? అదే స్టార్టింగ్ లోనే ఇట్లుందంటే ఇది 6 నెలలు ఏడాది పోతే రాను ఇంకేం చేస్తారు అంటే ఎంత దారుణాలు కూడా కొడతారు. మరి ఇలా ఇంకా అనేక మంది రౌడీ బ్యాచ్లు ఉంటాయని తెలుస్తుంది. నాకు ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, ఎందుకు అంత డెడ్లీ యాంటీగా మీరు రేవంత్ రెడ్డిపై ఇట్లా చేస్తున్నారు. కొంతమంది వీడియోస్ మహిపాల్ చేస్తాడు, రఘు చేస్తాడు, కొంతమంది చేస్తుంటారు. కేసీఆర్ అన్న పట్టించుకోలేదేమో లేదని మీరు తిడుతుంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ అంత మంచోడైతే రేవంత్ రెడ్డి కాదు, ఎక్కడో సిగ్నల్ దగ్గర వచ్చి ఏదో లారీ బస్సు వచ్చి కొట్టిపోతుంది, సాక్ష్యాలు కూడా ఉండవు, అంత డేంజర్ కాడని ఒక మీడియా మిత్రుడు అంటారు. చర్చ, అదొక చర్చ. ఇవన్నీ చూస్తుంటే మనకి మీకేమనిపిస్తుంది? మరి ఎట్లా
అయితే ఇప్పుడు లారీలు టిప్పర్ల రోజులు అన్నీ పోయినాయి, లారీలు టిప్పర్ల రోజులు పోయినాయి. ఆయన అంటాడు కదా, ప్రకృతిని నేను నమ్ముతా, ప్రకృతికి ఏది ఇస్తే అది వస్తుంది, ప్రకృతికి మంచి పంచభూతాలు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అంటారు. మీరు టిప్పర్లతో చేసినా ఇంకోటి చేస్తే మీరు టిప్పర్కే బలవుతారు. రాయలసీమలో కత్తి పట్టినోడు కత్తికే బలవుతాడు అన్నట్టు, మీరు టిప్పర్లను నమ్ముకుంటే టిప్పర్లకు, లారీలను నమ్ముకుంటే లారీలకు బలవుతారు. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుంది. ఎవరిని ప్రకృతి నీకు విరుద్ధంగా ప్రతిచర్య ఉంటుంది. నువ్వు అబద్ధాలు ఆడితే కూడా కౌంట్ అవుతాయి. శిశుపాలుడి కాదు అన్ని 1 2 3 4 100 దాకా అయినట్టు అన్ని కౌంట్ అవుతాయి. అరవీర భయంకర అనేటువంటి చంద్రశేఖరరావు, సావునూరులో తలగా పెట్టిన చంద్రశేఖరరావే ప్రకృతికి విరుద్ధంగా పోతే సర్వనాశనమైనప్పుడు నువ్వు ప్రకృతికి విరుద్ధంగా పోతున్నావు. మంది ఎమ్మెల్యేలను కొన్నోన్ని ఉరేయాలి, రాళ్లతో కొట్టాలన్న నువ్వే తీసుకుంటున్నావు. అంటే ఇది ప్రకృతికి వ్యతిరేకంగా పోతున్నావు. నంబర్ 1 పార్టీ ఫిరాయింపులు చేయడం, రాజీనామా చేయకుండా పోతున్నావు. ఇది ప్రకృతికి విరుద్ధంగా పోతున్నావు. ఇది నంబర్ 1 తప్పైపోయింది. నిరుద్యోగులతోని చర్చలు జరుపుతలేవు. నంబర్ 2 నీకోసం ప్రశ్నించిన గొంతుకలు, కష్టపడ్డ ఏ గొంతుకను కూడా కనీసం కృతజ్ఞత లేకుండా, విశ్వాసం లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ను కానీ ప్రశ్నించే గొంతుకలను కానీ పిలిపించి ధన్యవాదాలు, థ్యాంక్స్ అని కూడా నువ్వు ఆదిలో కూడా చెప్పలేవు. ఇది ప్రకృతికి విరుద్ధం. అది చెప్పకుండా మెగాస్టార్ చిరంజీవితోని, కుక్కలు పెంచుకునే అమలతోని, అక్కినేని అమలతోని, బిగ్ బాస్ నాగార్జునతోని, అంటే వాళ్ళు చెయ్యనోడుతో తిరుగుతున్నావు, కష్టపడ్డోళ్ళని కలవట్లేదు. అంటే ఇది ప్రకృతికి విరుద్ధంగా పోయి నంబర్ 3. ఇట్లన్నీ నువ్వు ప్రకృతికి విరుద్ధంగా పోయి అన్నీ కూడా అవుతున్నాయి. తర్వాత బట్టి విక్రమార్క 1:100 వేస్తున్నాడు. మరి అది అబద్ధమే కదా, 1:50 అంటున్నారు. ఇట్లా వీళ్ళు అన్నీ 100 డేస్లోనే అమలు చేస్తామన్నారు. అన్నీ ప్రకృతికి విరుద్ధంగా పోతున్నారు. కాబట్టి ఇవన్నీ కౌంట్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి నువ్వేమి 1000 ఏళ్ళు ఉండవు, నీకు ఆల్రెడీ నీకు కూడా 55 ఇయర్స్ ఉంటాయి. ఎవరికైనా ఒక డేట్ ఉంటుంది, పీరియడ్ ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత అరే మంచిగా చేసిండ్రా, మంచోడు రాను కొన్ని కావు. ప్రజాస్వామ్యంలో బడ్జెట్ ప్రకారం అవుతాయి, అన్నీ చేయలేం. కానీ వచ్చి చర్చించు కదా, గిట్ల కాదు గిట్లా, గిట్ల కాదు గిట్లా మాట్లాడితే నీ సొమ్మేం పోయింది, నీ సోకేం పోయింది. ఎంత బాధాకరమైన విషయం అన్న. ఇప్పుడు మీరు నిరుద్యోగులకు అండగా ఒక భరోసా ఇవ్వని టీ-షర్ట్ వేసుకుంటే ఇది చూపించు, నిరుద్యోగ రక్షణ చేసి ఇది వేసుకుంటే నిరుద్యోగులు ఒకసారి ఆలోచించాలి. ఇది నార్మల్ రోడ్డు పైన ఉండే వేసుకుంటారు. సరే, అమాలీలను కూడా మనం ఎక్కడ కించపరచట్లేదు. సో ఇప్పుడు ఓయూ మైపా యాదవ్ అన్న పైన ఈ షర్టు పడ్డదంటే ప్రతి నిరుద్యోగి పైన వాళ్ళ టీ-షర్ట్ తిప్పి ఈ హమాలీలు వేసుకునే ఈ షర్టు ప్రతి నిరుద్యోగి పైన దుస్థితి తీసుకొచ్చి వేసినట్టే. అంతే. ఇప్పుడు ఏమైంది, టీ-షర్ట్ మీద రిపోర్ట్ చేద్దా, నేను ఒకవేళ ఎవరినైనా రెచ్చగొట్టినా, తప్పు మాట్లాడినా నువ్వు అరెస్ట్ చేయి, తప్పులేదు. అరే నేను జనరల్గా రిపోర్టర్స్ వచ్చి అవును ఆమె ఉద్యమకారుణ్ణి, నిరుద్యోగుల తరపున ఒక భరోసాగా ఉన్న వ్యక్తిని, నిరుద్యోగ రక్షణ ఫౌండర్ని, ఎట్ ద సేమ్ టైం పిఎంఆర్ టీవీ నడిపిస్తున్న చైర్మన్. నువ్వు ఒక్కోడివే విద్యాశాఖ మంత్రి చేయొచ్చు, ముఖ్యమంత్రి చేయొచ్చు, పిసిసి అధ్యక్షుడు ఉండొచ్చు, హోంశాఖగా ఉండొచ్చు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ మంత్రిగా ఉండొచ్చు. నువ్వు ఒక్కోడివే మల్టిపుల్ టాస్క్ చేసినప్పుడు నేను జర్నలిస్ట్గా ఉంటే తప్ప, లేదంటే ఒక నిరుద్యోగ రక్షణ చేసి ఫౌండర్గా ఉంటే తప్ప, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ అంటున్నా. ఓకే, ఛానల్ అనేది నా ప్రొఫెషన్. అదేంటంటే నిరుద్యోగులను రక్షించుకోవడానికి ఒక సంఘము, తప్పేముందు ఉండొద్దా? అంటే పోలీసులకు నువ్వు చెప్పాలి కదా. కానీ అదే నిర్బంధాలు, అదే అరెస్టులు, అదే ధర్నాలు, అవే రాస్తారోకోలు, అవే దీక్షలు, పెద్ద మార్పేం కనపడట్లేదు ఇక్కడ. ఏరి కూడా తెచ్చుకున్నాం కదా మనం కూడా అమ్మల కాళ్ళు అయ్యల కాళ్ళు పట్టుకొని ఓడగొట్టని చెప్పినాం, వీళ్ళని గెలిపిమని ఏం చెప్పలేదు. కానీ వేరే ఆప్షన్ లేక టయానికి ఉన్న ఆప్షన్ ఇద్దరి మధ్యలోనే ఉంది కాబట్టి ఈయన ఆటోమేటిక్ గా గెలిచాడు. ఆ బీజేపీ వాళ్ళు కవితను అరెస్ట్ చేయకపోవడం వీళ్ళకి అడ్వాంటేజ్. అరెస్ట్ చేయకుండా మనమైతే అడ్డుకోలే, అరెస్ట్ చేస్తే వాళ్ళకి అవకాశం ఉండే. వాళ్ళు అరెస్ట్ చేయకపోవడం ఈయన నక్కతోక దొక్కినట్టు అంటారు. కవితను అరెస్ట్ చేయకపోవడం, ఇటు నిరుద్యోగులు స్వచ్ఛందంగా వెళ్ళి మనలాంటి వాళ్ళని నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి అంటే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా చేయడం అసలు ఆరాంసే. ఇప్పుడు ఎట్లా అంటే ఏదో రఘునందన్ రావు ఎప్పుడో చెప్తాడు, కట్టెలు ఒకటి కొట్టుకొస్తాడు, తర్వాత అన్నము బియ్యం ఒకళ్ళు తీసుకొస్తారు, పంట ఒకళ్ళు వండిస్తారు, చికెన్ మటన్ పప్పు ఒకళ్ళు ఉడికిస్తారు. లాస్ట్కు అంతా ఉడికినాక అన్నం ఉడుకుతుంది, మటన్ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది. లాస్ట్కు రేవంత్ రెడ్డి వచ్చి ఉడికి లాస్ట్కి అయ్యే ముందు ఒక్కసారి పొయ్యిలోది ఇట్లా ఉఫ్ఫను ఊది బగోని తీసి దించిండు అన్నట్టు. దించినందుకే
నేనే కేసీఆర్ని దించిన అనుకుంటున్నాడు. ఓకే, ఆయన ఒక్కడే పోరాటంతో వాళ్ళు ఏం ఓడిపోలే, ఆ పార్టీ ఏం ఓడిపోలేదు. మరి అంత శక్తివంతుడు అయితే కొడంగల్ 2018లో ఎందుకు ఓడిపోయిందండి? కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయిందండి? మొన్ననే 2023లో కామారెడ్డిలో కూడా ఓడిపోయింది కదా. మరి అంతకుముందు ఉప ఎన్నికలలో ఒక్క ఉప ఎన్నిక కూడా ఎందుకు గెలిపించుకోలే? హుజురాబాద్లో మరి ఇదే బల్మూర్ వెంకట్ పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్ కూడా రాలేదు కదా. రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ ఉన్నాడు కదా. అవును, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మొత్తం నన్ను చూసి ఒకటి ఏంటంటే 2 సీట్లు వేసారు కదా. ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా సొంత మహబూబ్ నగర్లోనే ఓడిపోయినాడు. DKR సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఓడిపోయాడు. తర్వాత మల్కాజ్గిరి సిట్టింగ్ సీటు ఓడిపోయాడు. తర్వాత చేవెళ్ళలో ఈయననే ఇన్ఛార్జ్, ఈయన ఓడిపోయాడు. ఈయన జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ గుడి కాడ ఉంటాడు, సికింద్రాబాద్ పార్లమెంట్ వస్తుంది, ఇక్కడ ఓడిపోయాడు. 4 ఈయనకు సంబంధించిన ఓడిపోయిండు అంటే మరి ఇక్కడ ఎందుకు గెలిపించుకోలే? ఓకే, సో ఇప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నీ ఒక్కడి శక్తితో రాలేదు. భవిష్యత్తులో కూడా నువ్వు రెండోసారి గెలవాలన్నా ముందుకు పోవాలన్నా నీ ఒక్కడితో కాదు. కాబట్టి నీకు నిరుద్యోగుల సపోర్ట్ అవసరం. కాబట్టి నిరుద్యోగులతో చర్చలు జరిపి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు దేవుడు ఎరుగు ఇది గురించి చర్చలు జరుపు. ఫస్ట్ చర్చలు జరుపు. మిమ్మల్ని రిక్రూట్ చేస్తే ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి గింత చేస్తున్నా, ఇప్పుడు గింత చేస్తే గిట్లా నువ్వు వాళ్ళతో మాట్లాడితే నీకు నిరుద్యోగులు మళ్ళీ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆయన మాట్లాడకపోయినా ఆయనకు కొంతమంది మంత్రులు ఉన్నారు, మంత్రులతో మాట్లాడిపించచ్చు కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టియచ్చు కదా. ముఖ్యంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే డిఎస్సి Group 1 Group 2 GO 46 గురుకుల ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో అన్నీ కాకపోయినా సగం ఒక 50% డిమాండ్స్ నెరవేరిస్తే అరే కొద్దిగా చేస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు అనే థాట్ వాళ్ళలో ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా మీకు ఏమైనా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. మీరు కూడా కేసీఆర్ లాగానే చేస్తే కేసీఆర్కి పట్టిన గతే మళ్ళీ మీకు కూడా పడుతుంది. మళ్ళీ నిరుద్యోగులందరూ ఏకమవుతారు. మాలాంటి జర్నలిస్టులు అందరూ కూడా మైకులు పట్టుకొని మళ్ళీ ఊళ్ళలోకి పోతాం, గ్రామం తిరుగుతాం, మళ్ళీ అదే వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. ఆల్రెడీ అయిపోయింది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నామంటే టీజీపీఎస్సీ ముట్టడిపై స్పెషల్ డిబేట్. ఇక రేవంత్ ఇక కాస్కో అసలు ఆట ఇప్పుడే మొదలైంది. నువ్వు ఆట మొదలుపెట్టినా నువ్వు అనుకుంటున్నావు సరే, రేవంత్ రెడ్డి వర్సెస్ నిరుద్యోగులుగా నువ్వు ఆట గీయు, చూద్దాం ఈ ఆటలు. అప్పుడేమన్నా మీ అంతకు నిరుద్యోగులకు మధ్య జరిగే యుద్ధం మీరు సిద్ధమా కేసీఆర్ అని అడిగినాం. ఎస్ ఐఎమ్ సిద్ధం, ఐఎమ్ రెడీ అన్నాడు. స్టడీ చైర్లతో పెట్టుకున్నాడు. మీరేం పీక్కుంటారో పీక్కోరు అన్నాడు. స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైర్నే ఊడగొట్టినాము. ఇక రేవంత్ రెడ్డి నేనేం చేయపోండ్రా, నిరుద్యోగులతో ఏమవుతుందన్న వాడును, నువ్వు స్టడీ చైర్లతో పెట్టుకుంటున్నా, మీకు నాకు యుద్ధం, మీరు సిద్ధమని నువ్వు సవాల్ విసురు. ఇక స్టడీ చైర్కు వర్సెస్ సీఎం చైర్కు యుద్ధం జరుగుతుంది. నిన్నెట్లా గద్దె దించాలనో నువ్వు చేయకపోతే నిన్ను సీఎం పదవి నుంచి తొలగించి పిచ్చైనా అధిష్టానం కూడా జంతర్ మందర్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసైనా సరే ఇదే రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినా ఇప్పుడు రమ్మని రాహుల్ గాంధీ గారిని కలిసి నిన్ను సీఎంగా వైదొలగించి ఇంకొక సీఎంని తెచ్చుకోనన్నా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. కానీ ఈ ఆటలో నువ్వు మమ్మల్ని అణచివేయడానికి ట్రై చేస్తున్నావు, చేసుకో. నిన్నెట్లా దించాలనో మేము ట్రై చేస్తాం, చూద్దాం. మరి ఇక ఎవరు ఆటలో ఎవరు గెలుస్తారో, మేము గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ చూద్దాం. నువ్వు ఏరి కోరి తెచ్చుకున్నాం కదా, ఎగిరెగిరి తంతున్నావు కదా, తన్ను గిల్లితే గిల్లించుకుంటారు అనుకుంటున్నావు. పోకిరి సినిమాలో పబ్ డాన్సరు మరి ముమైత్ ఖాన్ ఇంకెవరినో ప్రకాష్ రాజ్ గిల్లుతాడు, నడుస్తుంది. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు అంటాడు. కానీ నిరుద్యోగులు గిల్లితే గిల్లించుకోరు, తిరిగి మళ్ళీ గిల్లుతారు, ఇంక 2 సార్లు గిల్లుతారు. ఒక్క చెంప మీద కొడితే 2 చెంపల మీద కొడతారు. నిరుద్యోగులతో పెట్టుకోకని నీ శ్రేయోభిలాషిగా ఒక వెల్విషర్గా చెప్తున్నా. ఇక రేవంత్ రెడ్డి వినవా నీ ఇష్టం. అప్పుడు ఇట్లనే చెప్పినాం, కేసీఆర్ వినయ్ అంటే సీతయ్య ఎవడి మాటినాడు, కేసీఆర్ కూడా ఎవడి మాటినాడు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వినయ్ అంటే అసలు నేను కేసీఆర్ కంటే ఎక్కువ మోనార్కును, నేను అసలు ఎవడి మాట అయినా నేను ఎవడికి కలవా. ఎంత సిగ్గు చేయడంటే తీన్మార్ మల్లన్న లేఖ రాస్తున్నాడు రేవంత్ రెడ్డికి. ఎందుకు రాస్తుండు? ఫోన్ చేస్తే లేపడేమో. సింపుల్గా ఫోన్ చేసి మాట్లాడేదానికి పియానో ఉంటారు కదా, లేపి ఆ సార్కి అన్నట్టు ఇస్తాడు. ఇప్పుడు తీన్మార్ మల్లనే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు తెలిసింది తెలంగాణలో ఎవరి ఫోన్లో ఎవడు అన్నట్టుగా. అంతే కదా. ఇప్పుడు ఆయన 3 జిల్లాలకు ఎమ్మెల్సీ, ఆయన కూడా చాలా కష్టపడ్డ వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీ రావడంలో ఆయన పాత్ర ఉంది. మరి ఆయనకే టైం ఇవ్వనోడు
ఇంకా రాష్ట్రంలో ఎవరికి టైం ఏంటని అర్థమవుతుంది. పాపం తీన్మార్ మల్లన్న దిక్కుతోచని స్థితిలో తప్పించుకోలేడు. చుట్టుముట్టిర్రు, క్యూ న్యూస్కి వెళ్ళిర్రు, చెప్పు నీ వైఖరి అంటే నేను మీకు మద్దతుకి ఇస్తా, ఇగో లేఖ రాస్తున్నా అంటుండు. ఆయన చేతులు దులుపుకోవద్దు. నేను తీన్మార్ మల్లన్న కూడా చెప్తున్నా, మీరు లేఖ రాసిన తర్వాత కూడా మీ మాట వినకపోతే మిమ్మల్ని అవమానించినట్టు. నువ్వు ఆ పార్టీలో ఉండి వేస్ట్. నువ్వు ఎమ్మెల్సీకి రాజీనామా చేసినా చేయకపోయినా ఇక పార్టీకి అయితే రాజీనామా చేయి. నేను ఎమ్మెల్సీ అయితే ఎవరు తీసేయడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వ్యక్తివి. అరవీర భయంకరులకు కూడా భయపడలే, కేసీఆర్కి భయపడలే, కేటీఆర్కి హరీష్ రావుకి భయపడలే, క్యూ న్యూస్ మీద దాడులు జరిగిన భయపడలే. రేవంత్ రెడ్డిని చూస్తే పిల్లి అయిపోతున్నావు ఏందన్నా, ఇంత భయం ఎందుకన్నా, అంత వణికెందుకన్నా? ఒకప్పుడు డైరెక్ట్ ఫోన్ చేసేటోడు లైవ్లో సీఎంకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎస్పీలకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు ఫోన్ చేసేటోడివి. కేసీఆర్కి ఫోన్ చేసినోడు రేవంత్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేయట్లేదు అంటున్నాను నేను. అంటే రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే మరి ఇట్లనే ఉండాలంట. నువ్వు సీఎంనే ఎదిరిస్తే రాజకీయ భవిష్యత్తు అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఈ పార్టీ పట్ల వ్యతిరేకత అవుతుర్రంటే, సీఎం రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత అవుతుర్రంటే తీన్మార్ మల్లన్న కూడా వ్యతిరేక అయినట్టే కదా, ఈయన మీద కూడా వ్యతిరేకత అయినట్టే కదా. నీకు ఎట్లా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది? నిరుద్యోగుల మనసులు చురగొనకుండా, ప్రజల మనసులు చూలకుండా ఎట్లా అవుతుంది? ఓకే, ఆయన యాటిట్యూడు తిరుగుబాటు చేసే యాటిట్యూడు, లొంగిపోయే యాటిట్యూడ్ కాదు. ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే, చివరిగా ఏం చెప్పదలుచుకున్నావా? ఈ సిచ్యువేషన్ ఏమనిపించింది నీకు? ఏం చెప్పదలుచుకున్నావు? అదే బాధాకరం. నా పరిస్థితే ఇట్లా ఉంది అంటే ఇంకా తెలంగాణలో రేపు రాబోయే రోజులు చాలా చాలా ప్రమాదకరమైన గంటికలు ఇవి. ఈయన మోనార్క్ ఏమో ఈ అందరిని బీఆర్ఎస్ వాళ్ళని కూడా చేర్చుకొని పటిష్టం చేసుకొని కేసీఆర్ లెక్క 100 సీట్లకు ఎమ్మెల్యేలను సెట్ చేసుకొని ఒక్కొక్కరిని మరి కిడ్నాపులు చేపిస్తారా, అరెస్టులు చేస్తారా, కొట్టిస్తారా, తన్నిస్తారా? కానీ ఒక్కటి నువ్వు ఏదో లారీలతో గుద్దుతారు, టిప్పర్లతో గుద్దుతారు. ఎంతమందిని గుర్తావు? 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందరినీ ఒక్కొక్కడు ఒక అగ్గి పరాటయ్యారు. ఎంతమందిని గుద్దుతావు? గుద్ది నీ లారీలో పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది. అందరినీ చంపి నువ్వు ఒక్కడు ఎట్లా ఉంటావు? మీ అన్నదమ్ములే వెళ్ళాలనా? ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ రూలింగ్ వద్దన్నాం. ఇప్పుడు లాస్ట్కు అనుముల ఫ్యామిలీ మాకు వద్దు. అప్పుడు కేసీఆర్ హటావో తెలంగాణ బచావో అన్నాం. కల్వకుంట్ల ఫ్యామిలీ హటావో తెలంగాణ బచావో అన్నాం. ఇప్పుడు కూడా రేపు లాస్ట్ నువ్వు ఇట్లనే చేస్తే అనుముల ఫ్యామిలీ హటావో తెలంగాణ నిరుద్యోగి బచావో అనే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఇంకా 1% సింపతి ఉంది. మంచిగా సీఎం ఉండు, సంతకాలు పెట్టు, ఆ రాజ్య మర్యాదలు ఉంటే ఎంజాయ్ చేయి, నిరుద్యోగుల పట్ల ఒక ప్రేమపూర్వకం ఉండు. డ్యూడ్ వీలైతే ప్రేమించు డ్యూడ్, నిన్ను వీలైతే తిరిగి ప్రేమిస్తారు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, అంతే కదా. నీకు అసలు అర్థమవుతుందా? నీకు నిజంగా అర్థం కావాలి నిరుద్యోగుల దెబ్బ అంటే వెళ్ళి ఫామ్ హౌస్లో 20 ఫామ్ హౌస్లో ఒక 72 ఏళ్ళ వృద్ధుడు ఉంటాడు. మాజీ గతంలో అనేక పచ్చి అబద్ధాలు ఆడి నిరుద్యోగులను ముంచినోడు ఉంటాడు. ఆయన దగ్గరకు పో, ఇంత సాయంత్రం కాగానే మందు వేసుకుంటాడు. నీకు మందు అలవాట్లేదని తెలుసు, నువ్వేం చేయి, ఆయన ఏదైనా స్టఫ్ తెచ్చుకుంటే స్టఫ్ తిను, చెప్పు, అడుగు. నిరుద్యోగుల దెబ్బ ఎట్లుంటుంది అన్నా కేసీఆర్ అన్నా అన్నాను. వామ్మో నువ్వు ఎవరితోనైనా పెట్టుకో, నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. నిరుద్యోగులతో పెట్టుకుంటే నా ఉద్యమం ఊడగొట్టి నన్ను నిరుద్యోగం చేసిర్రు. ఇప్పుడు నేను రాజకీయ నిరుద్యోగినే ఇక్కడ తాగుకుంటుండే, తింటే తిరం పడతలేదు, పంటే నిద్ర వస్తలేదు, ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఇన్ని 100 ఎకరాల భూమి ఉన్నా నాకు మనశ్శాంతి లేదని కేసీఆర్ నీకు చెప్తాడు. అప్పుడు విని కొంచెం ప్రశాంతంగా అన్ని పనులు పక్కకు పెట్టి 1 గంట సేపు పడుకొని 2 గంటలు ఒక రోజంతా రెస్ట్ తీసుకొని అప్పుడు వీళ్ళు అడిగేది న్యాయంగా చర్చలు జరపంటున్నాను. ఇదండి టీజీపీఎస్సీ ముట్టడిపై స్పెషల్ డిబేట్. మేము ఏదైనా తప్పు మాట్లాడితే మీరు నెగిటివ్ కామెంట్ చేసుకోండి, డిస్లైక్ చేసుకోండి. మంచిగా మాట్లాడిండ్రు అనుకుంటే ఒక 100 మందికి షేర్ చేయండి. నేనేం చెప్పదలుచుకున్నా అంటే అన్న, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నటువంటి మహిపాల్ యాదవ్కి రేపటి రోజున థ్రెట్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్పై అంటే సమస్యలపై కొట్లాడుతున్నటువంటి మహిపాల్ యాదవ్కి ఏం జరిగినా కూడా తెలంగాణ సమాజం మొత్తం అండగా ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదండి ఫైనల్గా కూడా ఈ ఛానల్ నడపాలంటే కూడా చాలా కష్టమవుతుంది. అన్నా నువ్వు మునుపటి లెక్క ఎందుకు కష్టపడతలేవు అంటే, మునుపట కేసీఆర్ మీద కోపంతో నాకు రెగ్యులర్గా గూగుల్ పే, ఫోన్పే 1000, 5000, 10,000 కొట్టేది. నిజంగా మీకు ఛానల్ నడవాలి అన్న గతంలో ప్రశ్నించినట్టు ప్రశ్నించాలంటే జీతాలకు ఈ ఆఫీస్ మెయింటైన్ చేయాలంటే ఆఫీస్కు రెంటు, కరెంటు బిల్లు 40,000 అవుతుంది. ఎంప్లాయీస్కు మంచికి 20,000 అన్న 3 ఉన్నారు.
60,000 మొత్తం ₹1,00,000 అవుతున్నాయి. వచ్చేది 20-30,000 ఇన్కమ్ ఉంది. నిజంగా ఆ రేంజ్లో రెచ్చిపోవాలంటే వీలైతే మా ప్రశ్నించే గొంతుక ఉండాలి అని మమ్మల్ని ఇష్టపడేటోళ్ళు మీకు వీలైనంత మన ఛానల్లో పిఎంఆర్ టీవీలో ఉంటుంది, గూగుల్ పే ఫోన్పే ఉంటుంది 7997998881. ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ తీసుకోవద్దు అనేది మా ఆశ, కోరిక. మీరే ప్రజలే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలా. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై